హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం వడ్డీ లేని రుణం కథ చెప్పుకుందాం. లక్ష్మి శివరామాపురం ఊరు చిన్నదే అయినా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఊరి మొదట్లో లక్ష్మీ అమ్మవారి గుడి, ఊరి మధ్య శివాలయం, ఊరి చివర రాములవారి గుడి ఉండటం చేత ఏడాది పొడవునా ఉత్సవాలు తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. ఊరి చుట్టుపక్కల అందమైన కొండలు సెలయేళ్ళు ఉండటం వలన విహార స్థలంగా కూడా లక్ష్మీ శివరామాపురం పేరు చెందింది. ఆ ఊరి నడుమ ఒక చిన్న బట్టల కొట్టు పెట్టుకుని జీవితం కొనసాగిస్తున్న శరభయ్యను తనకంటూ ఒక సొంతిల్లు లేదనే విచారం ఎప్పుడూ పట్టి పీడిస్తూ ఉంది. తన కళ్ళ ముందే చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించిన వాళ్ళంతా అదే ఊళ్ళో మిద్దెలు మేడలు కట్టుకున్నారు. తనకు చిన్న పెంకిటిల్లు కూడా లేదు. ఒకరోజు శరభయ్య భార్య పార్వతి భర్తతో మన ఊరవతల తాటితోపు కొట్టేవేసి ఆ స్థలంలో ఇళ్ల స్థలాలు చౌకగా అమ్ముతున్నారని శివాలయం పూజారి గారి భార్య చెప్పింది. మనము అక్కడ చిన్న స్థలం కొనుక్కుందామండి అని అంది. తన మనసులోని కోరిక భార్య నోటి వెంట రావటంతో శరభయ్యకు చాలా సంతోషం కలిగింది. తను అంతవరకు కొద్దిగా దాచిన సొమ్ము, తన దగ్గరున్న వెండి కడియాలు, అత్తవారు పెట్టిన ఉంగరం, అమ్మగా వచ్చిన డబ్బు కలిపి ఒక 20 అంకణాల స్థలం కొన్నాడు శరభయ్య. స్థలం కొన్నాక ఖాళీగా ఉంచడం దేనికి? చిన్న పెంకిటిల్లైనా కట్టుకోకపోతే మనకే కదా నష్టం అని పోరుతూ ఉంది పార్వతి. భార్య మాట నిజమే అనిపించింది శరభయ్యకి. భార్య నగలు అమ్మి వ్యాపార మిత్రుల దగ్గర కొంత అప్పు తెచ్చి ఇంటి పని ప్రారంభించాడు. మొదట చిన్న వసారా 2 గదులు చాలనుకున్నాడు శరభయ్య. అయితే భార్య రేపు పిల్లలు కలిగితే ఈ ఇల్లు చాలుతుందా అని చెప్పటంతో అది నిజమేనని మరి 2 గదులు పెంచాడు. ఇల్లు పూర్తి కావడానికి ఇంకా 10,000 కావాల్సి వచ్చింది. ఏం చెయ్యాలో తోచక సతమతమవుతూ ఉన్న శరభయ్యతో భార్య పార్వతి, హరికృష్ణాపురంలో దశరథరామయ్య అని మా బంధువు ఒక ఆయన ఉన్నాడు. వరుసకు నాకు అన్నయ్య అవుతాడు. జమీందారు దివాణంలో మంచి ఉద్యోగం చేసి బాగా సంపాదించాడు. నేను వెళ్ళి అడిగితే 10,000 అప్పుగా ఇవ్వకపోడు. వాయిదాల పద్ధతి మీద నిదానంగా తీర్చేయొచ్చు. రేపే మనం ఆ ఊరు బయలుదేరదాం అని ధైర్యం చెప్పింది. పొద్దున్నే బయలుదేరి భార్యాభర్తలు మధ్యాహ్నానికల్లా దశరథరామయ్య ఇంటికి చేరుకున్నారు. దశరథరామయ్య దంపతులను ఆప్యాయంగా పలకరించారు. క్షేమ సమాచారాలన్నీ అయ్యాక దశరథరామయ్య, ఏం పార్వతమ్మ ఇల్లు కడుతున్నారని విన్నాను, ఎందాకా వచ్చింది? నాకు చెబితే సంతోషించేవాణ్ణి కదా అన్నాడు చిన్నగా నవ్వుతూ. తప్పుగా భావించకండి అన్నయ్య, మీకు చెప్పకుండా ఉంటానా? గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాలి అనుకున్నాం, కానీ ఆ భాగ్యం ఉన్నట్టు లేదు అన్నది పార్వతి చాలా దిగులుగా. ఏమైందమ్మా అని అడిగాడు దశరథరామయ్య ఆదుర్దాగా. కనీసం మరో 10,000 లేనిదే ఇల్లు పూర్తయ్యేటట్టు లేదన్నయ్య. ఆ విషయంగానే నీ దగ్గరికి వచ్చాము. 10,000 అప్పుగా ఇచ్చావంటే వాయిదాల పద్ధతిలో తీర్చేస్తాము. మా ఇల్లు నిలబెట్టిన వాడివి అవుతావు అని అంది పార్వతి. అన్ననయ్యుండి ఆ మాత్రం సహాయం చెయ్యకపోతానా? అవన్నీ తర్వాత చూద్దాం, ముందు భోజనాలకు లేవండి అన్నాడు దశరథరామయ్య. భోజనాలయ్యాక దశరథరామయ్య లోపలికి వెళ్ళి 10,000 తెచ్చి శరభయ్య చేతిలో పెట్టి, మీకు వీలైనప్పుడే ఇవ్వండి, తొందరేం లేదు అన్నాడు. శరభయ్య సంతోషంగా డబ్బును సంచిలో పెట్టుకుంటూ, వడ్డీ సంగతి కూడా చెబితే అని మాట పూర్తి చేసే లోపలే, భలేవారే, మీ దగ్గర వడ్డీ పుచ్చుకుంటానా అన్నాడు శరభయ్య. మొదట ఇంటి పనిని పూర్తి చెయ్యండి, పార్వతమ్మ మా చెల్లెమ్మ కదా, చేవదులుగా ఇస్తున్నాను అన్నాడు దశరథరామయ్య. మీ మేలు ఎన్నటికీ మరిచిపోము, వెళ్ళి వస్తాము అని చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు భార్యాభర్తలు. వాళ్ళటు వెళ్ళగానే దశరథరామయ్య భార్య, ఎంత బంధువులైతే మాత్రం
అంత మొత్తం వడ్డీ లేకుండా చేబదులుగా ఎవరైనా ఇస్తారా? మనకు పిల్లలున్నారు, వారి మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత మనకుంది, మరిచిపోకండి అని ఎత్తి పొడిచింది. దశరథరామయ్య భార్యకు ఎలాంటి సమాధానము చెప్పకుండా మౌనంగా ఊరుకున్నాడు. 2 నెలలలో శరభయ్య ఇల్లు పూర్తయింది. గృహప్రవేశానికి దశరథరామయ్య దంపతులు, కొడుకు, పిల్లలు వచ్చారు. శరభయ్య దంపతులు వారిని ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఇతర బంధువులతో కలిసి 2 రోజులు హాయిగా గడిచిపోయాయి. 3వ రోజు సాయంకాలం దశరథరామయ్య ఆరుబయట మంచం మీద కూర్చొని పక్కనే నిలబడిన భార్యతో, ఇల్లు వదిలి వచ్చి 3 రోజులయ్యింది, రేపు బయలుదేరదాం అన్నాడు. మరో వారం రోజుల్లో ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతాయట, అందరం ఉండి చూసి వెళ్దాం అని అంది భార్య. అంటే ఇంకా 10 రోజులు ఇక్కడ తిష్టవేయటమా? మన వల్ల వాళ్లకు ఇబ్బందిగా ఉండదు అన్నాడు దశరథరామయ్య అయిష్టంగా. ఎందుకు ఇబ్బంది? 10,000 రూపాయలు ఇచ్చారుగా చేబదులుగా, దానికి వడ్డీ వేసుకుంటే ఎంత అవుతుందో లెక్కగట్టి చూడండి. మనకయ్యే ఖర్చు అందులో ఏమాత్రం అన్నది భార్య వెటకారంగా. గట్టిగా మాట్లాడకు, ఎవరైనా రాగలరు. శరభయ్య కష్టజీవి, నమ్మకస్తుడు, మన డబ్బు ఎక్కడికి పోదు అన్నాడు దశరథరామయ్య. అయినా ఈ కాలంలో వడ్డీ లేకుండా ఎవరైనా అప్పిస్తారా? మీరేమో దమ్మిడి వడ్డీ లేకుండా 10,000 ఇచ్చారు. అది ఎప్పుడు తిరిగి వస్తుందా అని నేను దిగులుపడి చూస్తూ ఉంటే మీకు చీమ కుట్టినట్టయినా లేదు అంటూ మళ్ళీ తిప్పిపొడిచింది భార్య. ఆ మాటలు సమయానికి పాలలోటాతో వాకిట్లోకొచ్చిన పార్వతి చెవిన పడ్డాయి. ఆమె వారి కంట పడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనం చేసి చెయ్యి కడుక్కుంటూ దశరథరామయ్య పార్వతీతో, మేము రేపు ఉదయం బయలుదేరతాం అన్నాడు. ఇంకో వారం రోజుల్లో ఇక్కడి శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, ఉండి చూసుకుని వెళ్ళండి అన్నయ్య అంది పార్వతి. లేదమ్మా, ఇంటి దగ్గర చాలా పనులున్నాయి, వెళ్ళక తప్పదు అన్నాడు దశరథరామయ్య. అంత ముఖ్యమైన పనులుంటే వదినను పిల్లల్ని ఇక్కడే వదిలి మీరు వెళ్ళి రండి, పనులు చూసుకుని మళ్ళీ వచ్చండి అంది పార్వతి. ఎందుకులే అమ్మా మీకు ఇబ్బంది అన్నాడు దశరథరామయ్య. ఇందులో ఇబ్బంది ఏమిటన్నయ్యా? ఈ ఇల్లు కట్టుకున్నదే మీ చలవ వల్ల. అయినా ఈ కాలంలో వడ్డీ లేకుండా ఎవరైనా అప్పిస్తారా? మీరేమో దమ్మిడి వడ్డీ లేకుండా 10,000 ఇచ్చారు. దానికి వడ్డీ వేసుకుంటే ఎంత అవుతుందో లెక్క కట్టి చూడండి. మీకయ్యే ఖర్చు అందులో ఏమాత్రం అని అంది పార్వతి. ఆ మాటకు గతుక్కుమన్న దశరథరామయ్య భార్య కేసి చూశాడు. భర్త మొహం చూడలేక ఆమె తల పక్కకు తిప్పుకుంది. అన్నయ్య, సమయానికి మీరు సాయం చెయ్యటం వల్లే ఈ ఇల్లు కట్టుకోగలిగాం. ఆ రోజు మీరు వడ్డీ వద్దంటే బలవంతం చేయటం ఎందుకని ఊరుకున్నాం. 6 నెలల్లోగా మీ రుణం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం, అంతవరకు ఓపిక పట్టండి అని అంది పార్వతి. అలాగేనమ్మా, తొందర ఏమొచ్చింది అంటూ దశరథరామయ్య భార్యకేసి మళ్ళీ ఒకసారి చూశాడు. ఆమె ముఖం సిగ్గుతో వెలవెలబోయింది. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం నీళ్ల ప్రభావం కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో వీరయ్య అనే గజ ఈతగాడు ఉండేవాడు. ఈతలో వాడి ప్రావీణ్యానికి మెచ్చి ఎవరో జమీందారు ఇచ్చిన అద్భుతమైన కంచు విగ్రహం ఒకటి వాడి దగ్గర ఉండేది. అది విదేశాల నుంచి వచ్చిన అరుదైన విగ్రహం. ఒక సంవత్సరం వీరయ్య వసంతోత్సవాలు చూడటానికి రాజధానికి వెళుతూ తన విగ్రహాన్ని షావుకారు కృష్ణయ్య దగ్గరకు తీసుకుని పోయి తాను రాజధాని నుంచి తిరిగి వచ్చేదాకా దాన్ని భద్రంగా ఉంచమని కోరాడు. అంత అందమైన విగ్రహం వీరయ్య వంటి పేదవాడి దగ్గర ఉండే కన్నా తన వంటి సంపన్నుడి వద్ద ఉంటే బాగుంటుందనుకుని కృష్ణయ్య దాన్ని తనకు అమ్మమని అడిగాడు.
అది అమ్మేది కాదులేండి, నేను తిరిగి వచ్చే వరకు మీ దగ్గర ఉంచండి చాలు అన్నాడు వీరయ్య. అతనికి సంబంధించిన వరకు ఆ విగ్రహం తన ఈత నైపుణ్యానికి చిహ్నం. ఆ విగ్రహాన్ని వీరయ్యకు తిరిగి ఇయ్యకూడదని కృష్ణయ్య అప్పుడే అనుకున్నాడు. అతను ఆ విగ్రహం సహాయంతో అచ్చులు తయారు చేసి అలాంటిదే ఒక మట్టి బొమ్మ తయారు చేయించి దానికి ఇత్తడి పూత పోయించి వీరయ్య తిరిగి రాగానే దాన్ని ఇచ్చేశాడు. వీరయ్య దాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి దాని స్థానంలో ఉంచబోతే మోసం జరిగినట్టుగా తెలుసుకున్నాడు. అది ఓటి మోత మోగుతుంది. శబ్దం తప్పుగా వినిపించింది. అదీకాక దాన్ని గట్టిగా రుద్దితే పైన పూత ఇత్తడి పూత పోయి లోపల కుండ పెంకు బయటపడింది. వెంటనే వీరయ్య విగ్రహాన్ని తీసుకొని కృష్ణయ్య వద్దకు వెళ్ళి, నా అసలు విగ్రహం దాచుకొని ఈ మట్టి బొమ్మ ఇస్తావా? ఏం పనయ్యా? పెద్ద మనిషి చేయవలసిన పనేనా? నా విగ్రహం నాకు ఇచ్చేయి, లేకపోతే 10 మందిలో నీ సంగతి బయట పెడతాను అన్నాడు. నీ విగ్రహమే నీకు ఇచ్చాను. మా బావి నీళ్లతో కడిగిన కారణం చేత నీ కంచు కాస్త మట్టిగా మారిపోయిందేమో. నీటి ప్రభావం అలాంటిది, దానికి ఎవరేం చేస్తారు అన్నాడు కృష్ణయ్య. వీరయ్య ఇంక చేసేదేమి లేక ఊరుకున్నాడు. అలా ఉండగా ఒక రోజున షావుకారు కృష్ణయ్య భార్య ఊరి చివర ఉన్న మంచినీటి బావిలో ఇత్తడి కడవతో నీరు తోడుతూ ఉండగా కడవ బావిలో పడిపోయింది. బావి చాలా లోతు. ఊరికంతటికు అది ఒకటే మంచినీటి బావి. దానిలో దిగి కడవ తీయగలిగిన వాడు వీరయ్య ఒక్కడే ఉన్నాడు. వీరయ్యను అడగటం ఇష్టం లేకపోయినా తప్పనిసరి అవటం వలన మంచినీళ్ళ బావి నుంచి తన ఇత్తడి కడవ తీసి పెట్టమని కృష్ణయ్య వీరయ్యను బతిమలాడాడు. దానికేం భాగ్యం షావుకారు గారు, రేపు ఉదయం మీ కడవ తప్పక తీసి పెడతాను అన్నాడు వీరయ్య. ఆ రోజు అర్ధరాత్రి దాటగానే వీరయ్య ఒక మట్టి కడవ తీసుకొని బావి దగ్గరికి వెళ్ళి బావిలో దిగి ఇత్తడి కడవ పైకి తీసి దానికి కట్టి ఉన్న తాడు ముక్క తీసి మట్టి కడవకు తగిలించి మట్టి కడవను బావిలో వదిలి ఇత్తడి కడవను ఒక రహస్య ప్రదేశంలో దాచి తను ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపోయాడు. మరునాడు ఉదయం షావుకారు చూస్తుండగానే వీరయ్య బావిలో దిగి నీటిలో మునిగి మట్టి కడవ పైకి తెచ్చాడు. అది చూసి షావుకారు తెల్లబోయి, అది మన గ్రామం వాళ్ళదే, ఇంకెవరిదో అయి ఉంటుంది, ఇంకొకసారి మునిగి చూడు వీరయ్య అని బతిమలాడాడు. వీరయ్య నీళ్లల్లో మునిగి కాసేపటికి పైకి వచ్చి, బావిలో ఈ మట్టి కడవ తప్ప ఇంకొక కడవ లేదు షావుకారు గారు, నీటి ప్రభావం వల్ల మీ ఇత్తడి కడవ మట్టి కడవగా మారిపోయిందేమో, నీళ్ల ప్రభావం మీకు తెలుసు కదా అని ఇంటికి వెళ్ళిపోయాడు. అయినా ఆశ తీరక కృష్ణయ్య డబ్బులిచ్చి మరో 2 మనుషులను పెట్టి బావిలో నీరంతా తోడించాడు. బావిలో కుండ పెంకులు తప్ప మరింకేమీ కనిపించలేదు. ఆ రోజు మంచినీరు లేకుండా చేసినందుకు గ్రామస్తులందరూ కృష్ణయ్యను నానా మాటలు అన్నారు. ఆ రాత్రి రహస్యంగా కృష్ణయ్య వీరయ్య ఇంటికి వెళ్ళి తాను మోసం చేశానని ఒప్పుకొని చెంపలు వేసుకొని వీరయ్య విగ్రహం వీరయ్యకిచ్చి తన ఇత్తడి కడవ తాను తెచ్చుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.